ఎలాంటి కంటెంట్ చేసినా కూడా నాకు వ్యూస్ రావట్లేదన్నా, నాలాంటి కంటెంట్ చేసే వాళ్ళకు లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. కానీ నాకు వందల్లో కాదు కదా, పదిలల్లో కూడా వ్యూస్ రావట్లేదు. అసలు నేనేం తప్పు చేస్తున్నాను? నాకు వ్యూస్ రాకపోవడానికి గల కారణం ఏంటి? అసలు యూట్యూబ్‌లో వ్యూస్ రావాలంటే ఏ విధంగా మనం వీడియో చేయాలి అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. ఎలా అసలు మనకు వ్యూస్ వస్తాయనేది ఇందులో మనం క్లియర్‌గా తెలుసుకోబోతున్నాం. అంతకంటే ముందు ఈ ఇంపార్టెంట్ టాపిక్‌లోకి వెళ్ళేదానికంటే ముందు ఈ వీడియోని ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు మోటివేషన్ వస్తుంది. నెక్స్ట్ వీడియోలో నన్ను నేను అప్డేట్ చేసుకుంటాను. అందరికంటే ముందు మిమ్మల్ని అప్డేట్ చేస్తాను. చూడండి, నిజంగా చెప్తున్నాను, గుండె మీద చేయేసి చెప్తున్నాను. యూట్యూబ్‌లో వ్యూస్ రావాలి అంటే నీకు టైటిల్ ఇస్తున్నావు, ట్యాగ్స్ ఇస్తున్నావు, డిస్క్రిప్షన్ ఇస్తున్నావు, ఇవన్నీ ఇస్తున్నావు. ఇవన్నీ పర్ఫెక్ట్‌గా ఇచ్చినా కూడా, ఎంత బాగా నువ్వు ఇచ్చినా కూడా వ్యూస్ రావాలంటే ఒకటే ఒక కారణం అయితే ఉంటుంది. యావరేజ్ వ్యూ డ్యూరేషన్, వాచ్ టైమ్ అనేది రావాలి. వాచ్ టైమ్ అనేది మనకు కరెక్ట్‌గా రాకపోతే, పర్టిక్యులర్‌గా ఒక్కొక్క వీడియోకి ఇంత వాచ్ టైమ్ అనేది వస్తేనే మనకు ఎక్కువ వీడియోకి వ్యూస్ రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. మరి ఆ వాచ్ టైమ్ ఏ విధంగా తీసుకొని రావాలి? మినిమమ్ మనం ఒక వీడియో చేస్తున్నాం, 10 నిమిషాల వీడియో చేస్తున్నాం అనుకోండి, కనీసం 6 నిమిషాల వరకు వీడియోని చూసే విధంగా మనం వీడియో చేయాలి. 6 నిమిషాలంటే మనం 50% కంటే ఎబోవ్ ఉండేలా చేయాలి మన వీడియో ఆడియన్స్ రిటెన్షన్‌ని. ఎందుకు ఆ విధంగా చేయాలి అంటే, ఆ విధంగా వస్తేనే నీ వీడియో చూసిన ఆడియన్స్ యూట్యూబ్ ఆల్గోరిథంకి అప్డేట్ పంపిస్తారు. ఏ విధంగా? ఈ వీడియో నేను చూశాను, ఈ వీడియో నాకు బాగా నచ్చింది. 10 నిమిషాల వీడియో 6 నిమిషాలు నేను పూర్తిగా చూశాను అని వ్యూవర్ ఎవరైతే చూసిన వాళ్ళు ఉంటారో అది యూట్యూబ్ ఆల్గోరిథంకి అర్థమవుతుంది, చూసేవాడు అంతవరకు చూసినప్పుడు. అలాగే నీ వీడియో 6 నిమిషాలు చూసిండంటే ఖచ్చితంగా యూట్యూబ్ వాళ్ళని ఒక క్వెషన్ కూడా అడుగుతుంది. ఈ వీడియో నీకు సజెస్ట్ చేశాం. ఈ వీడియో నీకు ఏ విధంగా అనిపించింది? ఈ వీడియో ఇంకా ముందుకు పంపించాలా? ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఇన్‌స్పైర్ అయ్యారా? లేకుంటే ఏ విధంగా ఫీల్ అయ్యారనేది వాళ్ళని క్వెషన్స్ అడుగుతుంది. వాళ్ళు అక్కడ ఆన్సర్ ఇచ్చినట్లయితే ఇంకా నీ వీడియోని యూట్యూబ్ బూస్ట్ చేసే ఛాన్సెస్ అయితే పెరుగుతాయి. ఇదంతా ఓకే. మరి వాచ్ టైమ్ ఏ విధంగా జనరేట్ చేయాలి అంటే, మన వీడియోని ఎక్కువ శాతం చూసే విధంగా ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు మీకు చెప్తున్నాను వినండి. పాయింట్ వైస్ చెప్తాను. ఇందులో లాస్ట్ పాయింట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క పెద్ద యూట్యూబర్ ఫాలో చేసేది ఇది. ఇది మీరు తెలుసుకుంటే ఆటోమేటిక్‌గా మీ యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అయితే పెరుగుతుంది. దీని గురించి మనం లాస్ట్‌లో తెలుసుకుందాం. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, మన వీడియోకి యావరేజ్ వ్యూ డ్యూరేషన్ రావాలి అంటే, ఇప్పుడు మనం మిస్టర్ బీస్ట్ ఛానల్ గురించి మీకు తెలిసిందే. యూట్యూబ్‌లోనే టాప్ ఛానల్, ఒక ఇండివిడ్యువల్ క్రియేటర్‌గా మనం చూసినట్లయితే అతని వీడియోస్‌లలో మెయిన్ అతను చేసే కంటెంట్‌లో ఏదైతే పర్టిక్యులర్ పార్ట్ ఉంటుందో, ఆ పార్ట్‌ని అతను ముందే చూపిస్తాడు. అంటే సస్పెన్స్ క్రియేట్ చేయడానికి ఈ విధంగా మనం చేయబోతున్నాం, లేకుంటే ఇది చేయబోతున్నామని ముందు దాని గురించి మనకు షార్ట్‌గా చూపించి, లాస్ట్ దాని గురించి పూర్తిగా చూపించడం జరుగుతుంది. ఎందుకు అనంటే, దాని గురించి మనకు సస్పెన్స్ క్రియేట్ చేసి, దాని గురించి మనం వీడియో మొత్తం పూర్తిగా చూసే విధంగా చేస్తాడు. అది చాలా చాలా ఇంపార్టెంట్. సస్పెన్స్ అనేది క్రియేట్ చేయాలి. ఇప్పుడు నేను ఈ వీడియో చేసేటప్పుడు కూడా, ఈ వీడియోలో ఏం కంటెంట్ ఉండబోతుందనేది ముందే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అదే విధంగా మీరు కూడా ఒక వీడియో చేసేటప్పుడు స్టార్టింగ్‌లోనే పూర్తిగా నీ కంటెంట్‌లో మెయిన్ పాయింట్ ఏదైతే ఉందో, దాని గురించి నువ్వు ఎక్స్‌ప్లెయిన్ చేసే విధంగా ఉండాలి. దాని గురించి ఒక సస్పెన్స్ క్రియేట్ చేసే విధంగా కొంచెం పార్ట్ అక్కడ చూపించి, ఈ వీడియోలో నీకు ఇది పూర్తిగా చూపించబోతున్నా. మన వీడియోకి ఏదో ఒక విధంగా సస్పెన్స్ క్రియేట్ చేసినట్లయితేనే మనకు వాచ్ టైమ్ అనేది వస్తుంది. లేకపోతే నువ్వు నార్మల్‌గా చెప్పుకుంటూ వెళ్ళినట్టయితే మనకు వాచ్ టైమ్ అనేది రాదు. ఇది కరెక్టా కాదా అనేది మీరే కామెంట్ చేసి చెప్పండి. పాయింట్ నంబర్ 2, నిజంగానే సస్పెన్స్ క్రియేట్ చేస్తే మరి వ్యూస్ వస్తాయా అంటే రావు. ఎందుకంటే చాలా మంది సస్పెన్స్ క్రియేట్ చేస్తారు, కానీ వాళ్ళందరికీ వ్యూస్ వస్తాయంటే వ్యూస్ రావు. 100లలో 10లలో వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు సస్పెన్స్ క్రియేట్ చేసి. మరి నిజంగానే వ్యూస్ రావాలంటే ఏంటి? దీంతో సహా మనం ఇంకేం చేయాలి అంటే, మనం ఒక వీడియో చేసినప్పుడు ఆ వీడియోని పర్ఫెక్ట్‌గా ప్రెజెంట్ చేయాలి. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నేను ఈ విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఈ విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటే నీకు ఇందులో చాలా మంది స్కిప్ చేసి వెళ్ళిపోయే వాళ్ళున్నారు. బట్ స్కిప్ చేయకుండా ఉండాలి అంటే, మనం వీడియో చేసేటప్పుడు అందులో ఎడిటింగ్‌లో కీ మూవ్‌మెంట్స్‌ని స్పెషల్‌గా హైలైట్ చేయడం, అలాగే వీడియోని ప్రెజెంట్ చేసేటప్పుడు మనం ఏదైనా దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు దాని గురించి ఎడిట్‌లలో మనం మొత్తం కూడా పాపప్ చూపించడం, అలాగే కలర్స్ గాని ఇవన్నీ కూడా బ్యూటిఫుల్‌గా చూపించడం జరిగినప్పుడు ఆటోమేటిక్‌గా మనకు ఆడియన్స్ రిటెన్షన్ పెరుగుతుంది. ఇప్పుడు నేను నార్మల్‌గా నీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటే ఎవరికీ నచ్చదు. బట్ ఏంటి అంటే, నా దగ్గర మైనస్ పాయింట్, నా దగ్గర ఎడిట్ చేసే అంత టైం లేదు. అందుకోసమే నేను డైరెక్ట్‌గా వీడియో చేస్తున్నాను. అలాగే నాకు వ్యూస్ కూడా, యావరేజ్ వ్యూ డ్యూరేషన్ కూడా అంత పర్ఫెక్ట్‌గా రావట్లేదు. బట్ నిజంగా మనం ప్రాక్టికల్‌గా మనం చూసినట్లయితే ఖచ్చితంగా యావరేజ్ వ్యూ డ్యూరేషన్ రావాలి అంటే, విజువల్‌గా మన వీడియో అనేది పర్ఫెక్ట్‌గా కనిపించాలి. అలాగే ఎడిటింగ్‌లో మన వీడియో అనేది పర్ఫెక్ట్‌గా కనిపించాలి. అలా అయినట్టయితేనే మన వీడియో చూసేవాళ్ళు ఎక్కడ కూడా బోర్ అవ్వకుండా చూస్తారు. లేకుంటే ఇప్పుడు నేను బోర్ అవ్వకుండా నా వీడియోలో నేను కంట్రోల్ పెట్టుకోవడానికి నేనేం చేస్తున్నాను, చేతులను ఊపుతున్నాను. బట్ మీరు ఎడిటింగ్‌లో చూపించాలి. ఎడిటింగ్‌లో కనుక మీరు పవర్ చూపించినట్లయితే ఆటోమేటిక్‌గా మన వీడియో అనేది ఎక్కువ యావరేజ్ వ్యూ డ్యూరేషన్‌ని జనరేట్ చేస్తుంది. దీనికి మీరు ఏకీభవిస్తున్నారా? ఏకీభవించట్లేదా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. పాయింట్ నంబర్ 3, ఈ రెండిటిని ఫాలో చేస్తే మరి వ్యూస్ వస్తాయా అంటే రావు. మన వ్యూస్ రావాలి అంటే, యావరేజ్ వ్యూ డ్యూరేషన్ మనకు పర్ఫెక్ట్‌గా రావాలి అంటే, ఈ రెండిటితో సహా మనకు ఇంకోటి మెయిన్ చేయాల్సింది ఏంటి అంటే టైటిల్.
టైటిల్‌ని చూసే మనకు యావరేజ్ వ్యూ డ్యూరేషన్ రావాలా వద్దా అనేది డిసైడ్ అవుతుంది. ఇప్పుడు చూడండి నువ్వు వీడియో థంబ్‌నెయిల్‌లో పర్ఫెక్ట్‌గా ఒకటి రాసినావు. ఆ రాసిన తర్వాత నువ్వు థంబ్‌నెయిల్ ఓపెన్ చేసి వీడియో చూస్తున్నాడు. ఆ వీడియో చూసేటప్పుడు ఆ టైటిల్‌లో ఉన్నదానికి అలాగే ఆ వీడియోకి మ్యాచ్ అవుతుందా అనేది ఖచ్చితంగా నువ్వు ఆలోచించుకొని టైటిల్ ఇవ్వాలి. ఇప్పుడు చూడండి మీరు మిస్టర్ బీస్ట్ గాని లేకుంటే ఏ పెద్ద క్రియేటర్‌నైనా కూడా మీరు వెళ్లి అడగండి. వాళ్ళు వీడియో చేసేదానికంటే ముందే టైటిల్ అలాగే థంబ్‌నెయిల్ ఆ రెండిటిని డిసైడ్ చేసుకున్న తర్వాతనే వీడియో క్రియేట్ చేయడం, అప్‌లోడ్ చేయడం ఈ విధంగా అయితే జరుగుతుంది. నార్మల్‌గా మీరు చేసేది ఏంటి వీడియో మొత్తం చేస్తారు. ఆ తర్వాత దీనికి ఏ టైటిల్ పెడితే బాగుంటుందని ఆలోచిస్తారు. అలా కాదు. వీడియో స్క్రిప్ట్ రెడీ చేసుకున్న తర్వాత ఈ టైటిల్ ఏది పెడితే బాగుంటుందని అప్పుడు ఆలోచించిన తర్వాత ఆ తర్వాత నువ్వు వీడియో చేసి అప్‌లోడ్ చేయి. 100% నీ వీడియోకి మ్యాచ్ అవుతుంది. ఆ మ్యాచ్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా చూసే వ్యూవర్‌కి ఈ వీడియోలో నేను ఏదనుకోనైతే ఈ వీడియో ఓపెన్ చేశానో ఆ కంటెంట్ నాకు ఇందులో దొరుకుతుంది. ఈ వీడియో నేను పూర్తిగా చూస్తాను అనే ఛాన్సెస్ అయితే ఎక్కువగా పెరిగిపోతాయి. ఈ విధంగా మీకు ఎవ్వరు కూడా చెప్పి ఉండరు. కాకుంటే ఒక్కసారి మీ మైండ్‌కి మీరు పదును పెట్టండి. అలా అయితేనే ఇలాంటివి మీకు అర్థమవుతాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా సీక్రెట్స్. అలాగే నెక్స్ట్ పాయింట్ నంబర్ 4 ఈ 1, 2, 3 పాయింట్స్‌ని ఫాలో చేసినా కూడా మీకు వ్యూస్ అయితే రాకపోవచ్చు. ఎందుకు అంటే మీరు ఈ ఫోర్త్ పాయింట్‌ని చాలా మందికి తెలియక మిస్ చేస్తూ ఉంటారు. అందుకోసమే ఈ 1, 2, 3 పాయింట్స్ మీరు ఫాలో చేసినా కూడా వ్యూస్ అయితే రావు. అవి ఏంటి అంటే ఇప్పుడు చూడండి నేను ఫస్ట్ పాయింట్‌కి అలాగే సెకండ్ పాయింట్‌కి అలాగే థర్డ్ పాయింట్‌కి ఇంటర్‌లింక్ పెట్టాను. ఏంటి? ఇది మీకు క్వెషన్ అడిగి దాని గురించి నేను సెకండ్ పాయింట్ గురించి మళ్ళీ నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఎందుకు ఈ విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను అంటే వీడియో చూసే వాళ్ళకు ఈ పాయింట్‌కి, ఈ పాయింట్‌కి మధ్యన గ్యాప్ అనేది అర్థం కావద్దు. ఎందుకంటే ఆ విధంగా మనకు గ్యాప్ అనేది ఏర్పడదనుకోండి వీడియో మనకు లెంతీగా చూస్తున్నామని ఎదురుంగా వ్యూవర్ కనిపిస్తుంది. వ్యూవర్ స్కిప్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి. బట్ నీ వీడియో వాళ్ళు ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళు ఎంతవరకు చూస్తున్నారు అని వాళ్ళకు ఐడియా రావద్దు. ఆ వీడియోని పూర్తిగా చూడాలి అంటే ఖచ్చితంగా నువ్వు వాళ్ళకు మొత్తం కూడా ఒక్కటే దానిలాగా అనిపించేలా చేయాలి. ఇంటర్‌లింక్ పెట్టాలి. ఇంటర్‌లింక్ పెట్టినట్టయితే ఆటోమేటిక్‌గా ఈ క్వెషన్‌కి ఇక్కడ ఆన్సర్ దొరుకుతుంది. ఈ క్వెషన్‌కి ఇక్కడ ఆన్సర్ దొరుకుతుంది. ఈ లాస్ట్ క్వెషన్‌కి ఇక్కడ ఆన్సర్ దొరుకుతుందని ఆటోమేటిక్‌గా వీడియో మొత్తం చూస్తాడు. వీడియో మొత్తం చూసిన తర్వాత వాళ్ళకి ఎండ్ ఎక్కడ అవుతుందనేది కూడా చాలా మంది మర్చిపోతారు. మీరు కూడా చాలా వీడియోస్ చూసే ఉంటారు. వీడియో మొత్తం చూస్తుంటే కొన్ని వీడియోస్ చూస్తుంటే బోర్ అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఎంతసేపు చెప్తాడు, ఇంకెంతసేపు చెప్తాడు అనిపిస్తుంది. కానీ కొన్ని వీడియోస్ ఎంత లెంతీగా ఉన్నా కూడా వీడియో మొత్తం చూస్తుంటే కూడా ఇంతపాటి బోర్ కూడా అనిపించదు. ఎందుకంటే వాళ్ళు ప్రతి ఒక్క మాటకు మాట మనకు ఖచ్చితంగా ఒక బ్రిడ్జ్‌లా ఏర్పాటు చేస్తారు. అలా బ్రిడ్జ్‌గా ఏర్పాటు చేసినప్పుడు ఈ బ్రిడ్జ్ మించెలి ఇటు వచ్చినప్పుడు మనకు అసలు ఏర్పడదన్నట్టు డైరెక్ట్‌గా మనం వచ్చేస్తాం. ఈ విధంగా అయితే మనకు ఇంటర్‌లింక్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఈ లాస్ట్ పాయింట్‌ని మీరు ఫాలో చేయండి. ఈ 3 పాయింట్స్ అంతకుముందు మీకు తెలిసినా కూడా ఈ లాస్ట్ పాయింట్ గురించి మీకు తెలియకపోవచ్చు. అలాగే థర్డ్ పాయింట్ కూడా ఇంతవరకు మీకు ఎవ్వరు కూడా చెప్పలేదని అయితే నేను అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలని అయితే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందనేది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. మీ ఒపీనియన్ నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఈ వీడియోని నేను కొత్తగా ట్రై చేశాను. ఈ వీడియో మీకు ఎక్స్‌ప్లనేషన్ ఏ విధంగా అనిపించిందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మాత్రం ఇంత జై హింద్, వందే మాతరం, హరే కృష్ణ, రాధే రాధే.